హాయ్ హలో వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ అశోక్ కుమార్. ఈరోజు ఈ వీడియో ద్వారా 10th క్లాస్ వాళ్ళకి కాంపోజిట్ కోర్స్ అయిన సాంస్క్రిట్ పైన విశ్లేషణ, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ని, దాని సమాధానాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సాంస్క్రిట్ వీడియోలోకి వెళ్తే ఏపీ 10th క్లాస్ సాంస్క్రిట్ మోడల్ పేపర్ 1 2026లో కాంపోజిట్ కోర్సు ఫస్ట్ లాంగ్వేజ్ ఇదే సాంస్క్రిట్. సో క్వశ్చన్, ఫస్ట్ రోమన్ క్వశ్చన్, భావావాగనం ప్రతిస్పందనం. భావావాగమనం ప్రతిస్పందనం. అధః దత్తం శ్లోకం పఠిత్వా ప్రశ్నానాం సమాధానాన్ని లిఖంతు. అంటే కింద ఇచ్చిన శ్లోకాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ ఆ శ్లోకం చదివితే, దుర్బలస్య బలం రాజా, బాలానాం రోదనం బాలం బలం, బలం మూర్ఖస్య మౌనిత్వం, చౌరానాం అనృతం బలం. ఇది శ్లోకము. ఈ శ్లోకానికి సంబంధించి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, దుర్బలస్య బలం కహ. అంటే దుర్బలుడైన బలం ఎవరిది, అంటే బలహీనమైన బలం ఎవరిది అంటే రాజా. ఆన్సరు ఫస్ట్ దుర్బలస్య బలం రాజా అని కదా, రాజా అని రాయాల. కాబట్టి దుర్బలస్య బలం కహ అంటే దుర్బలస్య బలం ఆన్సర్ దుర్బలస్య బలం రాజా. ఆన్సర్. నెక్స్ట్, కేశాం రోదనం బలం. కేశాం రోదనం అంటే సెకండ్ లైన్లో ఉంటుంది, బాలానాం రోదనం బలం. కాబట్టి అదే మనకు ఆన్సర్ రాసేస్తే అయితే బాలానాం రోదనం బలం. ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, బలం కస్య మౌనిత్వం. బలం కస్య మౌనిత్వం. క్వశ్చన్, బలం ఎవరంటే బలం మూర్ఖస్య మౌనిత్వం, మూర్ఖుల యొక్క బలం. కాబట్టి ఏం వేయాలంటే బలం కస్య మౌనిత్వం అంటే బలం మూర్ఖస్య మౌనిత్వం. సేమ్, మూర్ఖస్య మౌనిత్వం. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేశాం అనృతం బలం. ఇదో చోరాణం అనృతం బలం. చోరాణం అంటే దొంగలు. సో అక్కడ చోరాణం ఆ లైన్ రాసేసిన ఆన్సర్ ఓకే. చోరాణం అనృతం బలం. బలం ఆన్సర్. ఓకే. సెకండ్ క్వశ్చన్, అధః దత్తం అనుచ్ఛేదం పఠిత్వా ప్రశ్నానాం సమాధానాన్ని లిఖంతు. అంటే ఈ కింది ఇచ్చిన గద్య భాగాన్ని, పారాగ్రాఫ్ని చదివి సమాధానాలు ప్రశ్నలకు రాయండి అని. రమః ఉత్తమః బాలకః రామః ప్రతిదినం పాఠశాలాం గచ్చతి, ప్రతిదినం కృష్ణం పూజయతి, రామం సర్వదా రామం అనేకాం క్రీడాః క్రీడిత, రామస్య మిత్రాణి బహవం సంతి, ప్రాతః యోగ్యాభ్యాసం కరోతి, రామం సర్వదా సత్యం వదతి, సహ అనేకాని సుందరాణి చిత్రాణి రచయతి, రామః సర్వదా మనసి దైవం రమరిత్, సహం పాఠన్ సమ్యక్ పఠతి. ఈ ప్యాసేజ్ ద్వారా ప్రశ్నలకు సమాధానం. కహ ఉత్తమ బాలక. ఉత్తమ కహ బాలక అంటే ఇక్కడ ఉత్తమ బాలక్ ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఉత్తమ బాలక్ ఏముంది ఇక్కడ? రామ్. రామ్
సో దిస్ ఈజ్ ఆన్సర్. సో అక్కడ పెట్టారు రామ్ ఉత్తమ బాలక్, రామ ఉత్తమ బాలక. సెకండ్ క్వశ్చన్ రామ కాహ వ్రీడిత. కాహ వ్రీడిత అనే వర్డ్ని ఫైండ్ అవుట్ చేయండి. వ్రీడిత. సో రామ అనేక వీడిత. సో ఆన్సర్ వచ్చేసి రామ అనేక క్రీడతి ఆన్సర్. ఈ క్వశ్చన్ రామ సర్వదా కిం వదతి. రామ సర్వదా, సర్వదా అనే వర్డ్ని ఫైండ్ అవుట్ చేస్తే కిం వదతి అంటే సర్వదా. ఇదో రామ్ సర్వదా సత్యం ఏవ్ వదతి. రామ సర్వదా సత్యం ఏవ్ వదతి. సో సత్యం ఆన్సర్. సో రామ సర్వదా సత్యం వదతి ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సహ కాన్ సమ్యక్ పఠతి. సో సమ్యక పఠతి, దిస్ ఈజ్ లాస్ట్ లైన్. సమ్యక పఠతి, సహం పాఠాన్ సమ్యక పఠతి. సో ఆన్సర్ సహం పాఠాన్ సమ్యక పఠతి. ఈ సాంస్క్రిట్ ని జనరల్ గా ప్యాసేజ్ లోనే ఉంటుంది. ఈ క్లూ వర్డ్స్ ని తీసుకొని ప్రశ్నల్లో ఉన్నటువంటి క్లూ వర్డ్స్ 1-2 పదాలను తీసుకొని ఆ ప్యాసేజ్ లో వెతికితే ఈ పదాలు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడే ఆన్సర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈజీగా సాంస్క్రిట్ ని 30కి 30 మార్క్స్ తెచ్చుకునే విధంగా విద్యార్థులు ఈ విధంగా ప్రయత్నించాలని కోరుతున్నాను. థర్డ్ క్వశ్చన్ ఏకం శ్లోకం పాదభంగం వినా పూరయంతు. అంటే కిందిచ్చిన శ్లోకాన్ని పాదభంగము లేకుండా ఫిలప్ చేయాలంట, పూరించాలంట. సో 1/4 మార్క్స్. ఏది ఆ పద్యం అంటే సర్వత్రనో డాష్ కథం తమిశ్రా. ఇది లేదా అథవా అంటే ఆర్ లేదా ప్రభూత్ డాష్ ప్రవీర్తితం ఇది. సో మధ్యలో ఈ బ్లాంక్ లో ఏదైతే ఒక వర్డ్ ఇన్కంప్లీట్ ఉంది అది ఫిలప్ చేయాలి. సో మనం ఉత్తరం తీసుకుంటాం అంటే ఆన్సర్ సర్వత్రనో జ్ఞానం. ఇక్కడ బ్లాంక్ లో జ్ఞానం పెడితే కథం తమిశ్రా సరిపోతుంది. సో సర్వత్రనో జ్ఞానం కథం తమిశ్రా అనేది. అథవా ఇంకోటి ప్రభూత్ అనేది ప్రభూత్ డాష్ ప్రవీర్తితం అనే దాంట్లో ఈ బ్లాంక్ లో ఏముండాలంటే ప్రభూత జ్ఞానం ప్రవీర్తితం, ప్రభూత్ జ్ఞానం ప్రవీర్తితం. సో జ్ఞానం అనే ఒక వర్డ్ ఇక్కడ ఫిలప్ చేయడం వల్ల 4 మార్క్స్ అండి. ఇక్కడ జ్ఞానం అనేది ఫస్ట్ దాంట్లో. ఈ 2 శ్లోకాలను ఈ విధంగా ఒకే ఒక వర్డ్ తో సింగిల్ వర్డ్ తో ఫిలప్ చేయడం వల్ల నీకు 4 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ రోమన్ నంబర్ 2 సెకండ్ రోమన్. భావోత్పత్తీకరణం సర్జనాత్మకత. భావోత్పత్తీకరణం సర్జనాత్మకత. చూద్దాం 4th క్వశ్చన్. అధః దత్తయోః ప్రశ్నోః ఏకరయ్య సమాధానం లిఖంతు. కిందిచ్చిన 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు మాత్రమే జవాబు రాయాలి. లోకహితార్థ భవంతః కిం కరిష్యంతి ఇది క్వశ్చన్. అథవా లేదా వనికం పుత్రః స్వజీవనం ఇత్యం ప్రయాదిత జ్ఞానం కథం ప్రోదిత స్వీయ వాక్యే లిఖంతు. ఇక్కడ లోకహితార్థ భావంత, లోకహితం కోసం ఉండే భావాలు ఎలా ఉంటాయి? ఆన్సరు జవాబు ఉత్తరమా. లోకహితార్థ భావనం నః సేవాం శిక్షాం ధర్మచ కరిష్యంతి ఇది ఆన్సర్. అథవా సెకండ్ క్వశ్చన్ వనిక పుత్ర స్వాజీవనం ఇత్యం స్యాదిత జ్ఞానం కథం ప్రాప్నోదిత స్వీయ వాక్యోయ లిఖంతు. సొంత వాక్యంలో రాయండి అన్నారు. ఉత్తరం దానికి ఆన్సరు వనిక్ పుత్ర స్వజీవన్లో ఎవరో అంటే శిక్షయ అనుభవేన చ జ్ఞానం ప్రాప్నోతి. సో శిక్షయ మరి అనుభవం, శిక్ష అంటే శిక్షణ మరి అనుభవం జ్ఞాన సంపర్జనకు అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ రోమన్ లో 4th క్వశ్చన్ 5 మార్క్స్ అన్నమాట. ఇది 5th క్వశ్చన్ అధః దత్తయోః ప్రశ్నానో
ప్రశ్నాయం ఏకరయ సమాధానం లిఖంతు. కిందిచ్చిన ప్రశ్నలకు రెండింటికి ఒక ప్రశ్నకు మాత్రమే జవాబు రాయండి అన్నారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇతర ప్రాణిషు కిం కిం శిక్షేమహతి ఇది కరపత్ర రూపేణ లిఖంతు. అంటే ఇతర ప్రాణిషు కిం కిం శిక్షేమ అంటే ఇతర ప్రాణుల పట్ల మనం ఏ ఏ గుణాలను కలిగి ఉండాలో ఆ జవాబు రాయండి ఒక పత్ర రూపంలో అన్నారు. అథవా అది లేదా ఇంకోటి వివేకానందస్య వ్యక్తిత్వం ఉద్దేశ మిత్రాయ పత్రం లిఖంతు. ఈ వివేకానందని యొక్క వ్యక్తిత్వం పైన ఉద్దేశించి ఒక పత్రం రాయండి అండి, అతని ఉద్దేశానికి ఒక లెటర్ రాయండి అన్నారు. సో దీనికి జవాబు ఇతర ప్రాణేషు కిం కిం శిక్షేమ. ఏ దానిలో మనం గుణాలు చూపించాలా సద్గుణాలు అంటే ఇతర ప్రాణులతో అహింస, దయా, సహానుభూతి శిక్షేమ. అంటే అహింస, దయా, సహానుభూతి. ఇతర ప్రాణుల పట్ల మనం హింస చేయకూడదు, అహింసగా ఉంటూ దాక్షిణ్యాలు చూపించాలా. సహానుభూతి, వారికి సహాయ సహకారాలు అందించే విధంగా మనకు లక్షణాలు ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వివేకానందస్య వ్యక్తిత్వం ఉద్దేశ్య మిత్రాయ పత్ర లిఖంతు. అంటే వివేకానందుని వ్యక్తిత్వం ఉద్దేశించి కొన్ని పదాలు రాయండి అంటారు, ఒక లేఖ. మిత్రాయ పత్రం లిఖంతు. ఉద్దేశ్య పత్రస్య ప్రారూపం. పత్రం యొక్క రూపము ఏం రాసాం? డియర్ ఫ్రెండ్ అంటే ప్రియ మిత్ర, ప్రియమైన స్నేహితునికి. ఇదంతే. వివేకానందస్య విచారాహ ఏమేమి? సత్యం, సేవ, ఆత్మ, విశ్వాసం చ ప్రేరచంతి తేషాం మార్గేణ జీవనం సఫలం భవతి. సో ఇది వివేకానందుని యొక్క లక్షణాలు. లాస్ట్లో భవదీయ యువర్స్ ఫెయిత్ఫుల్లీ నేమ్ రాసావు, కే రమేష్ అని పేరు రాసావు. ఇది ఆన్సర్. 5 మార్క్స్ అనమాట ఇది కూడా. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏముందంటే బిట్ పేపర్ లాంటిది అన్నమాట. అదహ దత్తానం లక్ష్యాత్మక ప్రశ్నానం నిర్దేశానుసారం సముచిత సమాధాన పదం చత్వా లిఖంతు. అంటే కిందిచ్చిన ఒక క్వశ్చన్స్కి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆప్షన్స్ క, ఖ, గ అనే 3 ఆప్షన్స్ ఇచ్చారంట. ఒకటి మాత్రమే కరెక్ట్. అది నిర్దేశానుసారం సముచిత పదం, సరైన సమాధానాన్ని చిత్వాకర్ అంటే తీసుకొని ఇక్కడ రాయండి అని గుర్తించండి అన్నారు. ఫస్ట్ చూస్తే డాష్ సర్వత్ర పూజ్యతే విద్వత్ శబ్దస్య ప్రథమా విభక్తి రూప లిఖంతు. ఈ విద్వాన్ అనే పదానికి ప్రథమా విభక్తి రూపం రాయాలన్నమాట. ప్రథమా విభక్తి రూపం ఏం రాసామంటే విద్వాన్, విదుష, విదుషి. ఎస్, విదుషి అనేది కరెక్ట్ ఆన్సర్, సరిపోతుంది. సో ఖ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ విదుష అనేది సరిపోతుంది. దానికి ప్రథమా విభక్తి రూపం విద్వాన్కి విదుష అనేది రైట్. నెక్స్ట్ బాలః క్రీడాంగనే డాష్ సముచిత ధాతురూప లిఖంతు. ధాతువు రూపం లిఖాలంటే క్రీడాంగన అంటే క్రీడాంగనకి క్రీడామి ఇది ఆన్సర్. ఓకే, క్రీడామి కా ఆన్సర్. నెక్స్ట్ సమర్థ స్వయం నిజోదరం పూరయాతి సంధి పదం విఘటయతి చేత్. సంధి పదాన్ని కనిపెట్టండి. నిజోదారం అనేది ఎట్లా విడిచేసిన అంటే నిజో ప్లస్ ఉదరం. నిజోదరం అంటే నిజ ప్లస్ ఉదరం, నిజ ప్లస్ ఉదరం, నిజోదరం, నిజో ప్లస్ ఉదరం, నిజోదరం. ఇదే ఆన్సర్ కరెక్ట్.
నిజో ప్లస్ ఉదరం. ఎస్. నెక్స్ట్ దుర్జన అశుభం కార్యకరోతి. ఇక్కడ విగ్రహ వాక్యం లిఖంతి. విగ్రహ వాక్యం రాయాలి. వి శుభం, నిశుభం, నశుభం. సో దీనికి ఆపోజిట్ వర్డ్ అశుభం. అశుభం అనేదానికి విగ్రహ వాక్యం శుభము కానిది కదా. సో శుభం కానిది అంటే నిశుభం. ఎస్, నిశుభం అనేది కరెక్ట్ ఆన్సర్. నిశుభం అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో వన్స్ అగైన్ విదుషా సవిత్ర పూజ్యతే సర్వత్ర పూజ్యతే. బాలః క్రీడాంగణే క్రీడామి, ఇది కరెక్ట్. సమర్థః స్వయం నిజోదర్ అంటే నిజోదరం అంటే నిజో ప్లస్ ఉదరం. ఓకే. దుర్జన అశుభం. అశుభం కా విగ్రహ వాక్య నిశుభం. ఎస్. సూచనా అధః దత్తానాం వాక్యానాం నిర్దేశానుసారం సమాధానాన్ని లిఖంతు. కిందిచ్చిన దత్తాంశ ప్రశ్నలకు వాటి వాక్యాలకు నిర్దేశించిన విధంగా, అంటే బ్రాకెట్లో ఏం రాయమంటే అది మాత్రమే చదివి రాయాల. ఫస్ట్ ఇవి చూస్తే దాత కర్ణ రణే అరిని దాని శిబి రాజ్యే అరాతి. దీనికి ఏం రాయాల? సమానార్థక పదం. సమానార్థక అంటే ఈక్వల్ మీనింగ్ అన్నమాట. ఇక్కడ శిబి అనే దానికి ఇక్కడ దాత ఎవరు? దాత అంటే శిబినే కదా. దానవీర్. దాత మామూలుగా దానం చేసిన వ్యక్తి ఎవరు అంటే దానవీరుడు శిబి. అదే. నెక్స్ట్ రామస్య తనయ లవ దశరథ అస్య పుత్ర రామ. అంటే ఇక్కడ రామస్య రాముడు, తనస్య రాముడు తన కొడుకు లవుడు, దశరథస్య పుత్ర దశరథుని కొడుకు రాముడు. దీనికి కూడా సమానార్థక పదం రాయండి. ఈక్వల్ మీనింగ్. ఎవరు? రామస్య తనస్య అంటే ఎవరు? దశరథ పుత్ర ఎవరు? రామ అంటే రామ. ఆన్సర్ రామ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సబల సర్వకార్యాన్ని కరోతి, దుర్బల కర్మని కార్యాన్ని కరోతి. ఇది విరుద్ధార్థక పదం రాయాలి. విరుద్ధం అంటే ఆపోజిట్ వర్డ్. ఆపోజిట్ వర్డ్ అంటే సబల అనేదానికి ఆపోజిట్ వర్డ్ దుర్బల. కరెక్ట్, దుర్బల. నెక్స్ట్ సర్వదా ధర్మ ఏక రక్షతి, అధర్మ కదాపి న రక్షతి. దీనికి కూడా విరుద్ధార్థ పదం లిఖంతు. విరుద్ధ అంటే ఆపోజిట్ వర్డ్ రాయమంట. ధర్మ అనేదానికి ఆపోజిట్ వర్డ్ అధర్మ. అయితే అధర్మ. సో ఫస్ట్ దానికి ఏమి? దాత అంటే సమానార్థకం శిబి లేదా దానవీర్. నెక్స్ట్ రామస్య దశరథస్య పుత్ర రామ సమానార్థకం రామ. ఓకే. సబల విరుద్ధార్థక ఆపోజిట్ వర్డ్ దుర్బల. నెక్స్ట్ ఇక్కడ ధర్మ విరుద్ధార్థక పదం ఆపోజిట్ వర్డ్ అధర్మ. ఓకే. ఇంతటితో ఈ వీడియో ద్వారా కాంపోజిట్ కోర్స్ తీసుకున్న వారికి సాంస్క్రిట్ 30 మార్క్స్ సంబంధించిన టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో ద్వారా అందించడం జరిగింది. సో ఎక్కువగా తెలుగులో రాసే అవకాశం ఉందని కూడా చెప్తుంటారు. ఈ సంస్కృతాన్ని తెలుగులో కూడా రాయొచ్చు అని అంటున్నారు. చాలా సులభంగా, అంటే ఇచ్చిన వాక్యంలోనే ఆన్సర్లు అన్నీ ఉన్నాయి. వాటిని కనిపెట్టి మనం రాస్తూ పోతే ఎక్సలెంట్ గా ఈ కాంపోజిట్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా 30 out of 30 మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.